శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఏలైనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చిన బట్టి కలగదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యము ధారించి దాన్ని తెచ్చినంత మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. పేతురు భక్తుడు ఈ విధంగా తెలియజేస్తూ రాస్తున్నాడు, ప్రవచనము మనిషిని ఇచ్చిన బట్టి కలగదు. అనగా మనుషుని ఆలోచన చేత, మనుషుని తెలివి చేత ప్రవచనాలు పలకబడవు. కానీ లేఖనంలో రాయబడిన మాట మరి ఎవరి ద్వారా కలుగుతావి అని అంటే, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. దేవుని మూలముగా ప్రవచనములో దేవుడు పలికిస్తాడు. రాజుల కాలంలో నానా ప్రవక్తలు దేవుని ఆత్మ ప్రేరేపణ చేత ప్రవచనాలు ప్రవచించారు. ఆ ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్, దావీదు రాజు ఉన్నప్పుడు ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేపించుకొని యుద్ధానికి వెళ్ళాలా లేదా అని కనుక్కొని దేవుడు ఆ ప్రవక్త ద్వారా పలికించిన మాట విని యుద్ధం చేసేవారు. రాజ్యాలపైన విజయాలు పొందుకున్నారు. ప్రవక్త దేవుడు చెప్పింది చెప్పేటటువంటి వ్యక్తి. కాబట్టి సహోదరుడా, నేటి కాలంలో దైవ సేవకులు దేవుని ఆత్మ ప్రేరేపణ చేత దైవ వాక్కులు పలికినప్పుడు స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు వారి ద్వారా జరిగిస్తూ ఉన్నాడు. స్వస్థతలు పొందుకున్నటువంటి వారు వారి జీవితంలో దేవుడు గొప్ప మేలు చేశాడని సాక్ష్యం ఇస్తూ సంఘంలో, సమాజంలో వర్ధిల్లుతూ ఉన్నారు. కాబట్టి నేను కూడా దేవునికి మంచి సాక్ష్యం ఇచ్చే బిడ్డగా ఉంటూ దైవాత్మ చేత నింపబడి సమాజంలో వర్ధిల్లినట్లు పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉండి నడిపించి దీవించునుగాక. ఆమేన్. మహోన్నతుడా, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానించే దాన్ని తెచ్చినందుకు మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ ఆన్లైన్లో వీక్షిస్తున్న వారందరినీ కూడా మీరు దీవించమని యేసయ్య పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దేవుడు సదాకాలం తోడై ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.